హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో శారీరక గాయాలు మొదలైనవి అఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ ఐపీసీ సెక్షన్ 299 ప్రకారం ఒక వ్యక్తి కావాలనే దురుద్దేశంతో దృఢ సంకల్పంతో ఒక వ్యక్తి ప్రాణం పోవుటకు పూనుకున్నట్లయితే లేదా ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పి తెలిసినా సరే అతను చేసినటువంటి చర్య వలన వేరొక వ్యక్తి మరణించినట్లయితే ఖచ్చితంగా అతను నేరం చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తూ కావాలనే రోడ్డుపై ఒక గుంతను తవ్వి ఆ గుంత అనేది కనపడకుండా దానిపై కర్రలను పేర్చి ఆ గుంతలో పడి ఎవరైనా సరే చనిపోతారని చెప్పి తనకు తెలిసినా సరే కావాలనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లయితే జడ్ అనే వ్యక్తి ఆ రోడ్డు గుండా వెళ్తూ తనకు తెలియక ఆ కర్రల మీదుగా నడుస్తూ ఆ గుంతలో పడి చనిపోవడం వల్ల ఈ ఏ అనే వ్యక్తి జడ్ అనే వ్యక్తి ప్రాణం తీసినటువంటి వ్యక్తిగా నేరం చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. మరొక ఉదాహరణ చూసుకుంటే ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేని ఒక వ్యక్తి ఆ వ్యక్తిపై మరొక వ్యక్తి కావాలనే దాడి చేసినట్లయితే ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి మరియు ఇతను చేసినటువంటి పనికి ఈ రెండిటికి తట్టుకోలేక ఆ వ్యక్తి మరణించినట్లయితే ఖచ్చితంగా కావాలనే ఇతను చేసినట్టుగా పరిగణించబడుతుంది. ఐపీసీ సెక్షన్ 299 ప్రకారం శిక్షార్హుడవుతాడు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. రోజొక ఐపీసీ సెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.